వాగ్దానానికి నన్ను వారసునిగా చేయడానికి ఈ వ్యక్తిని దేవుడు నన్ను పంపించాడని చెప్పి ఆ యొక్క పరిపూర్ణమైన విశ్వాసము దేవుడు యెహోషువలో పెట్టి మోషేని నమ్మడానికి ప్రేరేపించాడు. హల్లెలూయా. చూడండి, ఏలియా ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఆ సారెపతి ఎదవరాలు ఎలా నమ్మిందో తెలుసండి. ఈయన నా సేవకుడు, ఈయన చెబితే ఖచ్చితంగా జరుగుతుంది, ఈయనలో దేవుని స్వరం వస్తూ ఉంది అని ఎప్పుడైతే విన్నదో ఆయన ఏం మాట్లాడలే. ఏమన్నాడు తెలుసండి, ఒక అప్పము నాకు చేసుకురా అన్నాడు. ఆవిడ చెప్పింది తినడానికి ఏమున్నాయండి, మేము ఈ పూటకు తినడానికి సరిపోయే ఆహారం ఉంది, పిండి ఉంది, దాన్ని మేము తినేసి చచ్చిపోదామని డిసైడ్ అయ్యాం అని చెప్పి ఏలికి చెప్పింది. ఏలి ఏమన్నాడు తెలుసండి, ఆ అప్పం చేసి నాకు పట్టరా అన్నాడు. ఆమెలో నిజంగా స్వార్థం ఉన్నదనుకోండి, ఈడెవరికి ఈ రోజుకే మాకు ఉన్నదంటే ఉన్నదే ఉన్నది నేను తింటాక మేము ఉంచుకుంటే అది ఇతనికి ఇట్టేమన్నాడు. ఇటు మేమేదో ఉన్నదే కొంచెం జాగ్రత్తగా సర్దుకుని కొద్దిగా తింటున్నాం. మళ్ళీ ఈయన ఒకడు ఈయన ఇట్టేమన్నాడు. మరి మేము తిన బతకాలి. యాక్చువల్గా స్వార్థం ఉన్న వ్యక్తి ఎలాగ ఆలోచిస్తాడు, అతని కోసం ఆవిడ కోసం ఆలోచించుకుంటారు, ఆవిడ కోసమే తలంచుకుంటూ ఉంటుంది. నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం అనుకున్నాను, ఈ పూటకే ఉందని చెప్పింది. మళ్ళీ బహుశా ఈ పూటకే ఉందని అన్నది. మరి ఆ పూటకే ఉంటే ఈయనేమన్నాడు, నాకు చేసి పెట్టరు అన్నాడు. హల్లెలూయా. ఈ సారెపతి ఎదవరాలు ఏలియా నుంచి వస్తున్న దేవుని స్వరం అన్నదట. ఏలియాలో ఉన్న దేవుని స్వరం ఎప్పుడైతే విన్నదో ఆ అప్పాన్ని దాన్ని చేసుకుని పట్టుకొచ్చి ఏలియాకి పెట్టింది. హల్లెలూయా. చూసారా, ఆ యొక్క అప్పం చేసుకొచ్చి పెట్టినందుకు ఊర్లో ఉన్న డబ్బాలన్నీ తెచ్చుకో అన్నాడు. ఊర్లో ఎక్కడ డబ్బాలు కనపడితే అన్ని పట్టుకు తెచ్చుకో అన్నాడు. అన్ని తెచ్చుకొచ్చి పెట్టేసింది. నూనె అన్ని డబ్బాలు పట్టుకొచ్చి పెట్టింది. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేసాడో ఆ పిండి అంతా నిండిపోయింది ఆ డబ్బాల నిండా, నూనె అంతా నిండిపోయింది ఆ డబ్బాల నిండా. అంటే దేవుని యొక్క కుమార్తెలు విశ్వసించట్లో స్వార్థం కనపడదు. హల్లెలూయా. ఒకవేళ మనిషికి అక్కడ స్వార్థం పనిచేసిందంటే ఖచ్చితంగా అక్కడ దేవుని ఆత్మ లేదని అర్థం. స్వార్థం అక్కడ కనపడుతుందంటే అక్కడ దేవుడి ఆత్మ పనిచేయదండి. ఎందుకంటే ఆయన నిష్పక్షపాక్షి, ఆయనలో స్వార్థమే లేదు. మీకు తెలుసా, పావురంలో చేతికొట్టు లేదని. పావురంలో చేతికొట్టు ఉండదండి, ఎందుకంటే అది నిష్కపటమైన జంతువు ఉంటుంది. పావురంలో చేతికొట్టు ఉండదు, అది అసలు చేదనేది అందులో కనపడదు. అంత పవిత్రమైన పక్షి అది. అందుకే దాన్ని ఎంచుకున్నాడు ఆయన. పావురంలో ఎందుకు ఎంచుకున్నాడంటే పరిశుద్ధాత్మక సాదృశ్యంగా, పరిశుద్ధాత్మక గుర్తుగా పావురాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే పావురంలో చేతికొట్టలేదు.